డిజిటల్కి స్వాగతం. నేను మీ రాజా. ఇండియాలో సరికొత్తగా మోటో తీసుకొచ్చినటువంటి మోటోరోలా వన్ విజన్ స్మార్ట్ ఫోన్. ఇది వన్ సిరీస్లో గత సంవత్సరం తీసుకొచ్చినట్టు వన్ సిరీస్లో భాగంగా తీసుకొచ్చింది. ఇది మనకి ఇండియాలో కొత్తగా. ఇది మనకి మోటో G7 ఏదైతే మనకి ఆఫర్ చేస్తుందో దానికంటే కూడా బెస్ట్ ఫీచర్స్ని తీసుకొచ్చింది ఈ స్మార్ట్ ఫోన్లో. దీని గురించి మాట్లాడినైతే దీంట్లో మనకి మంచి డీటెయిల్స్ అందించని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి ఒక పంచ్ హోల్ డిజైన్ దీంట్లో మనకు అందించింది. అది కూడా తక్కువ ధరకే అందించింది. అయితే లాస్ట్ ఇయర్ అందించినటువంటి కొన్ని స్మార్ట్ ఫోన్లో మనకి బ్యాటరీ కొంచెం తక్కువగా అందించింది. కానీ ఈ ఫోన్లో అయితే మాత్రం మనకి మంచి బ్యాటరీ అందించింది. అలాగే దీంట్లో బెటర్ కెమెరాస్ అందించింది. ఇక దీని గురించిన విశేషాలు మనం త్వరగా చూసేద్దాం. ఈ మోటో వన్ విజన్ ఆ స్మార్ట్ ఫోన్ మనకి చూడటానికి ఒక సరికొత్త డిజైన్ తోటి కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి ఒక పంచ్ హోల్ డిజైన్ అయితే అందుతుంది. అలాగే ఇది మనకి కొంచెం చూడటానికి పొడవుగా కనిపిస్తుంది. అయితే ఇది మాత్రం మనకి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఎడ్జెస్ చివరి వరకు కూడా అందించింది. అంటే స్క్రీన్ చాలా పెద్దగా కనిపిస్తుంది దీంట్లో. అలాగే ఈ ఏదైతే ఉందో మనకి బ్రాంజ్ కలర్ వేరియంట్ మనకి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే ఇది మనకి షైనీ డిజైన్ తోటి అందించింది. అలాగే గ్లాసీ బ్యాక్ తోటి అందించింది ఈ స్మార్ట్ ఫోన్ని. ముందుగానే చెప్పాను మనకి ఇది మనకి స్మార్ట్ ఫోన్ చూడటానికి పొడుగా ఉంటుంది. అయితే ఇది మనకి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో అందుతుంది. కాబట్టి దీని యొక్క డిస్ప్లే మనకి పూర్తి స్క్రీన్ మనకి అందుతుంది అనమాట. కానీ ఇది మనకి పొడుగా కనిపిస్తుంది చూడటానికి. అయితే దీన్ని వాడుతున్నప్పుడు మాత్రం మనకి ఏ విధమైన ఇబ్బంది మాత్రం కలగదు. దీంట్లో చూసినట్లయితే మనకి ఒక 6.3 అంగుళాల IPS LCD డిస్ప్లే మనకు అందుతుంది. అలాగే ఇది మనకి HDR కంటెంట్ సపోర్ట్ తోటి అందుతుంది. కానీ ఇది కేవలం యూట్యూబ్ మాత్రమే పరిమితంగా ఉంటుంది ప్రస్తుతానికి. అయితే మోటో చెప్తుంది ఏంటంటే ఇది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్లో కూడా ఇది పనిచేసే విధంగా, అంటే నెట్ఫ్లిక్స్ HDR కూడా ఇది సరిపోయే విధంగా దానిపైన వర్కింగ్ చేస్తుంది. అంటే కొత్త అప్డేట్స్లో ఈ అప్డేట్ మీరు అందుకోవచ్చు. అంటే త్వరలోనే నెట్ఫ్లిక్స్ HDRకి సపోర్ట్ చేసే విధంగా ఈ ఫోన్ ఉంటుందన్నమాట. చూడటానికైతే ఈ డిస్ప్లే చాలా బాగుంది. ఏదైతే దీని బ్యాక్ లైట్ ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇక తర్వాత విషయం దీని గురించి చెప్పాల్సింది కెమెరా. ఈ మోటోరోలా వన్ విజన్ ఒక 48 మెగాపిక్సెల్ కెమెరాని ఇందులో అందించారు. అయితే ఇది మనకి సామ్సంగ్ GM1 సెన్సార్ తోటి అందించింది. దీని డిఫాల్ట్గా అయితే ఇది మనకి 12 మెగాపిక్సెల్ ఫొటోస్ని అందిస్తుంది. కానీ దీంట్లో అందించినటువంటి వివరాలకు మనం వెళ్తే కనుక దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి అడ్జస్ట్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ దీంట్లో మనకు అందించలేదు. కాబట్టి ఇది కొంచెం మనకి ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. కానీ ఇది ప్రతి ఫోటోని మాత్రం ఖచ్చితంగా మంచి రెజల్యూషన్ తోటే అందిస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ ఫోన్లో అందించినటువంటి కెమెరా మనకి ముందుగా వచ్చినటువంటి మోటోరోలా ఫోన్లో అందించిన కెమెరాల కంటే చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. అలాగే ఫోటో కూడా చాలా త్వరగా తీస్తుంది. సో ఈ విషయం దీంట్లో మనకి గొప్పగా ఉందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి ఒక డెడికేటెడ్ నైట్ మోడ్ దీంట్లో మనకు అందించారు. బేసిక్గా ఏంటంటే మనం రాత్రి సమయంలో తీసేటటువంటి ఫోటోలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనకి ఎక్కువ కాంతిని తీసుకునే విధంగా ఉండాలి. ఏదైతే కెమెరాస్ అందించారో అవి ఈ స్మార్ట్ ఫోన్లో అందించిన కెమెరా 1.7 అపర్చర్ తోటి వస్తుంది. కాబట్టి ఇది మనకి ఎక్కువ కాంతిని తీసుకునే విధంగా సపోర్ట్ చేస్తుంది. సో మనకి రాత్రి సమయాల్లో కూడా మంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఈ ఫోన్లో మనం ముఖ్యంగా చూడాల్సింది దీంట్లో మనకి కంప్లీట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అందుతుంది. ఎందుకంటే ఇది మనకి Android 1 కార్యక్రమంలో భాగంగా వచ్చింది. కాబట్టి దీంట్లో మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అన్నిటికంటే ముందుగా అందుకుంటాం. అలాగే తర్వాత రానున్నటువంటి 2 అప్డేట్స్ అంటే Android Q మరియు Android Rకి సంబంధించిన అప్డేట్స్ మనం ఈ ఫోన్లో మనం ఖచ్చితంగా అందుకుంటాం. అలాగే రెగ్యులర్గా మనకి ప్రతి నెల వచ్చేటటువంటి అప్డేట్స్ కూడా మనం ఈ ఫోన్లో మనం అందరికంటే ముందుగా అందుకుంటాం. అలాగే ఇది మనకి దీని ప్రాసెసర్ విషయంగా కూడా మనం ఈ ఫోన్ గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి సామ్సంగ్ యొక్క Exynos 9609 ప్రాసెసర్ దీంట్లో అందించారు. అది కూడా మనకి 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తోటి అందించారు. కాబట్టి ఈ ఫోన్ కంప్లీట్ ప్యాకేజ్గా ఉంటుందని చెప్పొచ్చు. సో మోటో వన్ విజన్కి సంబంధించిన విశేషాలు ఇవే గాయస్. దీని గురించి ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా డిజిటల్ యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.